హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. కొంచెం బయటకు వచ్చి వెదర్ అయితే చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదా, మాకు ఇక్కడ చలి కంప్లీట్గా తగ్గిపోయింది. అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు కొంచెం చలిగా ఉంటుంది. దానికోసం 1-2 స్వెటర్స్ వరకు బయట తీసి పెట్టుకొని మిగతావన్నీ ఇంకా వింటర్ వేర్ అంతా క్లోజ్ చేస్తున్నాము. ఈరోజు అయితే నాకు ఒక కేక్ ఆర్డర్ ఉంది. అలాగే ఈరోజు బాబు అయితే బాగా సిక్ అయి ఉన్నానమాట. కొంచెం ఫీవర్ వచ్చింది. వెదర్ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. వర్షం పడుతుంది, కొంచెం చలిగా ఉంటుంది, మళ్ళీ చాలా వేడిగా ఉంటుంది. అలాగా అందుకని కొంచెం సిక్ అయి ఉన్నాడు. ప్రజెంట్ అయితే అప్పటికి హాలిడేస్ రన్ అవుతూ ఉన్నాయి. ఇంట్లోనే ఉంటున్నారు. మార్చ్ అంతా 4 days స్కూల్కి వెళ్ళారు. తర్వాత ఏప్రిల్లో కూడా ఏప్రిల్ 1st స్కూల్ స్టార్ట్ అయ్యేది ఉండే, అది కూడా లేట్ అయింది. మళ్ళీ వీళ్ళది స్కూల్ రీఓపెన్ అవుతుంది అనమాట. అంటే క్లాసెస్ పెంచుతున్నారు. ఫస్ట్ నుంచి 5th వరకు ఉండేది, ఇప్పుడు 9th వరకు ఇంటర్ వరకు చేశారనమాట. దానికోసం అనేసి ఇంకా స్కూల్ కూడా లేట్ అయిపోయింది. ఈసారి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ కేక్ ఆర్డర్ ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. నాకు 1 week ముందు నుంచే చెప్పారనమాట ఈ కేక్ చేసేయాలి అనేసి. డిజైన్ సెండ్ చేశాను. 1/2 kg చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే మార్నింగ్నే పెట్టేశాను అనమాట. అది బేక్ అయ్యేలోపు నేను మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్లు చాక్లెట్ కేక్ అయితే రెడీ చేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఇది మాకు డైలీ వాటర్ తీసుకొచ్చి ఇస్తారనమాట ఇతను. నేను అప్పుడప్పుడు ఏంటంటే మనం ఏ వర్క్ చేసినా మనం అది ముందు చేస్తున్నా కూడా అప్పుడప్పుడు ఇలాగా మన వాట్సాప్ స్టేటస్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసుకుంటే ఎక్కడైనా ఎవరికన్నా నచ్చి ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. పైగా మనం ఈ వర్క్ చేస్తాము అనేసి మన అంతటా మనం పబ్లిసిటీ చేసుకునేంత వరకు బయట జనాలకి తెలియదు కదా. నేను అప్పుడప్పుడు కలకత్తాలో చేసినవి కేక్స్ కానీ అలాంటి చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి పెట్టుకుంటాను. అవి అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్లో అలా పెడుతుంటాను. సో దాని ద్వారా కొంతమంది జనానికి అయితే తెలుస్తుంది నేను వర్క్ చేస్తాను అనేసి. బేస్ అయితే రెడీ చేసి పెట్టేశాను. అవెన్ తీయలేదు, నేను స్టవ్ మీదే పెట్టాను. ఒకటి ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే 1/2 kg కేక్స్ అలాగా అవెన్ తీయడం లేదు. అది వేరే రూమ్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సెటప్ చేసి అదంతా అనేసి చేయడం లేదు. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మాత్రమే నేను అవెన్ యూస్ చేస్తున్నాను. అలాగే నేను యూస్ చేసే కోకో పౌడర్ చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నా దగ్గర ఇది లేదు, కానీ ఈ బాటిల్ ఉంది. నేను ఇప్పుడు వేరేగా తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ దొరకడం లేదు. నేను పటియాలా నుంచి తెప్పించుకుంటాను బేకింగ్ మెటీరియల్ అంతా. ఇక్కడ నేను అంబాలాలో కదా ఉండేది. ఇది బేకర్స్ విల్లే వాళ్ళది. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం 2 tablespoons యూస్ చేసిన దగ్గర 1.5-1 యూస్ చేసినా సరిపోతుంది అనమాట. మంచి డార్క్ కలర్లో ఉంటుంది. అలాగే స్మెల్ కానీ, అదే ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇది లైట్ అదే మిడిల్ బ్రౌన్ అనమాట. ఇది ఆ కలర్లో ఉంటుంది. నేనైతే ఇది వచ్చేసరికి 1/2 kg 250 రూపీస్ అలా అవుతుందన్నమాట. నేను అప్పుడు పటియాలా నుంచి తెప్పించుకున్నప్పుడు నేను ఇది అడిగితే అది లేదు, వేరే కోకో పౌడర్ ఉందని ఇది పంపించారు. టేస్ట్ బాగానే ఉంది, కానీ దానిలా అంత కలర్ అయితే రాదు. ఇంకా క్రషెస్ కానీ, లేకపోతే నేను హోమ్మేడ్ రెడీ చేసుకున్న ఫ్రూట్ ఫిల్లింగ్స్ కానీ ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మనం బయట పెడితే పాడైపోతాయి కదా ఓపెన్ చేశాక. పైనాపిల్ ఫిల్లింగ్, అలాగే స్ట్రాబెర్రీ ఫిల్లింగ్, ఈస్ట్, కోకో పౌడర్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ యూస్ చేయడం లేదు కదా, అందుకోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారే కాబట్టి యూస్ చేసింది అనేసి. మిగతా టైంలో ఎలా ఉన్నా కానీ పిల్లలు సిక్ అయి ఉంటే మాత్రం మనకు ఆ రోజు ఇంకా డబుల్ వర్క్ ఉన్నట్టే ఉంటుంది. వర్క్ చేసుకొనివ్వరు, వాళ్ళ దగ్గరే కూర్చోవాలి అని అంటారు. ఇది ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ నాకు 10 years 6 years పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే అవుతుందన్నమాట. ఇంకా పెద్దగా కూడా ఇలానే ఉంటారేమో పిల్లలు. హెల్త్ బాగలేకపోతే మనకి ఎన్ని పనులు ఉన్నా సరే వదిలేసి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోవాలి అనేసి మారం చేస్తారు. మనం ఆ టైంలో వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వినలేరు. ఈ రోజు అయితే నాకు అలానే ఉండింది అనమాట. కొంచెం వర్క్ చేసుకుంటూ వాడు కొద్దిగా నార్మల్ అయినప్పుడు నేను వచ్చి మళ్ళీ కొద్దిగా వర్క్ చేసుకుంటూ అలాగా ఉన్నానమాట. దగ్గర అయితే 1 kg దాకా వచ్చింది, అంటే 800 అలా వచ్చిందనమాట. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి ఇచ్చాను. అలాగే నేను సెకండ్ ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నాను. దానివల్ల అయితే నాకు ఇప్పటికీ చేయించుకుని 2 weeks అలా అవుతుంది. చేయించుకున్నప్పటికంటే తర్వాత పెయిన్ ఉంది. ఒక 3-4 weeks వరకు అయితే మనం సరిగా పడుకోలేము. ఎంత కాదనుకున్నా అది నా నొప్పి తగులుతుంది అనమాట. మనం అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇయర్స్ అంటే పిల్లోకి తగిలినప్పుడు నొప్పి అనేది తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే నా అంతటా నేను ఇష్టంగా చేయించుకున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచో ఉన్నదనమాట ఇయర్ పియర్సింగ్ చేయించుకోవాలి సెకండ్ది అనేసి. మా వారిని అడగగానే నీ కోసం నువ్వు అడిగిన ఫస్ట్ ఇది వెళ్ళి చేయించుకో అనేసి ఆయనే తీసుకుని వెళ్ళి దగ్గరుండి మరీ చేయించారు. కాకపోతే ఈ మెటల్ నాకు సెట్ అవ్వలేదు, కొంచెం ఇచ్చింగ్ అలా ఉంది. ఇక్కడ పెద్దగా నాకేం తెలియకపోయేసరికి నేను వెళ్ళి చేయించుకునేది గోల్డ్ కాదు, అలాగే సిల్వర్ కూడా కాదనమాట, వేరే మెటల్. ఇంకొంచెం తగ్గాక నేను ఇవి తీసేసి చిన్నవి స్టార్ట్స్ ఏమన్నా పెట్టుకుంటాను, సిల్వర్వి కానీ గోల్డ్ కానీ.
ఈ వింటర్ వేర్ కోసమైనా అయితే అంటే వింటర్వి బట్టలను తీసేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అవి పెట్టాలి కదా. ఇవి 3-4 డేస్ నుంచి ఈ వర్క్ అయితే చేస్తూనే ఉన్నాను. అసలు కంప్లీట్ అవ్వట్లేదు. రోజుకు కొంచెం అలాగా సెట్ చేసుకుంటున్నాను అనమాట. నలుగురివి కంప్లీట్గా వింటర్ అంతా తీసేసి మళ్ళీ సమ్మర్ బట్టలు పెట్టాలి. అవన్నీ తీసుకెళ్ళి బాక్స్లో పెట్టాలి. మధ్యలో ఇంక ఇంట్లో పనులు, వీడియోస్ పనులు, ఆ పనులు ఈ పనులతో సరిపోతుంది అనమాట. రోజు కొంచెం చేసుకుంటూ వస్తున్నాము. ఇవి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఒక బెడ్రూమ్లో కంప్లీట్గా ఇలా బట్టలే పెట్టేసుకున్నాము. ఇంకా మిగతా చోట ఎక్కడ కబోర్డ్స్ అలా లేవు ఈ ఇంట్లో. ఒకటి మేము యూస్ చేసుకుంటాం, ఒకటి ఇలాగ బట్టలు అవి పెట్టేసుకొని టైం కుదిరినప్పుడు వాటిని ఫోల్డ్ చేసుకోవడమో సెట్ చేసుకోవడమో అలా చేస్తానమాట. బాబుకు కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాక ఏమీ తినట్లేదు. వాడికి బటర్ బ్రెడ్ అంటే ఇష్టం, అందుకని కొంచెం అవి ఒక 2-3 పీసెస్ అవి బటర్తో కొంచెం రోస్ట్ చేసి ఇచ్చాను. మళ్ళీ ఇంకోటి ఉంటాయి కదా, మనకి ఇప్పుడు కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ బుక్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేసేయాలి. వీటిలో అయితే కొన్ని బుక్స్ యూజ్ చేయలేదు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు చెప్పినట్టు మనం సెట్ తీసుకోవాల్సిందే. ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో ఈ బుక్స్కి అయితే. కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదన్నమాట. ఇంకా కొంచెం ఇంట్లో పని అదంతా చేసేసుకున్నాక ఇది ఆఫ్టర్నూన్ ఇచ్చేసేయాలి కేక్. ఇంకా 11-11:30 ఆ టైంకి మిల్క్ అది తీసుకొని వచ్చి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అంటే 2 o'clock కల్లా కేక్ తీసుకెళ్తామని అన్నారు. మనం ఫస్ట్ టైం మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు, ప్రాపర్గా సెట్ చేసి అలా ఇస్తే కానీ కేక్ టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. చేసి వెంటనే కట్ చేసి తినేదానికి, అలాగే మనం కేక్ ప్రిపేర్ చేసుకొని మంచిగా సెట్ చేసుకొని ఒక 2-3 hours సెట్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసిన దానికి వేరియేషన్ ఉంటుంది. టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అందుకని ఎవరైనా సరే ఇలాగ బేకింగ్ వర్క్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా మీకున్నంత టైంలో ముందుగా చేసేసి కేక్ని సెట్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే నా కేక్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకెటు నేను ఈ హాల్లోనే కేక్ చేసుకుంటాను కాబట్టి ఆల్రెడీ కేక్ చేసేటప్పుడు ఎంత కావాల్సిన థింగ్స్ అన్నీ ముందే తీసుకుని అలా పెట్టుకున్నా మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. అందుకని ముందుగా అవన్నీ ఎక్కడొక్కడ తీసి పెట్టేసుకున్నాను. పాప కూడా జస్ట్ లేచిందనమాట. ఎంత నిద్రపోతుందో హాలిడేస్ వస్తే మాత్రం ఫుల్గా పడుకుంటుంది అనమాట. అంత ఇష్టం దానికి నిద్రపోవడం అంటే. ఇంకా తర్వాత ఎటు కొంచెం ఛాన్స్ తక్కువే. స్కూల్ ఓపెన్ అయ్యాక 5:30-5:40 అలా లేవాలి. 6:40 కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి సరే అందుకని నేను వదిలేస్తాను నిద్రపోనీలో ఎంతసేపు కావాలంటే అలాగా అనేసి. మార్నింగ్ ఎక్కువ టైం పడుకుంటుంది. ఇంక తను లేచాక రూమ్ అది నేనే సెట్ చేసేసాను, లేకపోతే తను సెట్ చేసుకుంటుంది. ఎవరు డైలీ తనే లేట్గా లేస్తుంది కాబట్టి తనే సెట్ చేసుకుంటుంది. ఈరోజు నేనే చేసేస్తున్నాను. ఈ దోహార్ సెట్ అయితే నేను లాస్ట్ వింటర్లో తీసుకున్నాను. అప్పుడు 800-850కో వచ్చేసింది. ఎంత బాగుందంటే అప్పుడు చల్లగా ఉందని వేసుకోలేదు, యూజ్ చేయలేదన్నమాట. వింటర్ బెడ్షీట్స్ అవి వాడాము. ఇప్పుడు యూజ్ చేస్తున్నాము, సమ్మర్ వచ్చేసింది కాబట్టి. క్వాలిటీ కానీ చాలా బెటర్గా ఉంది. కానీ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే అది 1500 అలా కాస్ట్ పడుతుంది. ఈసారి ఎప్పుడైనా కాస్ట్ తగ్గినప్పుడు మీకు నేను లింక్ ఇస్తాను, ఏదన్నా వీడియోలో చెక్ చేద్దరు. కానీ ఈరోజైతే చాక్లెట్ కేక్ కాబట్టి నేను గనాష్ తీసి బయట పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను ఇలా థిక్ గనాష్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని యూజ్కి తగ్గట్టు, అంటే ఇప్పుడు డ్రిప్పింగ్ అనుకోండి, కొంచెం ఒక బౌల్లో గనాష్ తీసుకొని వేడి నీళ్ళు, అంటే డబల్ బాయిల్ మెథడ్ ఉంటుంది కదా, అలాగన్నట్టుగా వేడి నీళ్ళు ఒక బౌల్లో తీసుకొని ఈ బౌల్ అలా పెట్టగానే వెంటనే అది మెల్ట్ అయిపోయి డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీకి అనేది చూసుకొని నేను అలా యూజ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా డిజైన్ వేయాలనుకోండి ఈ టైట్ గనాష్ అనేది సరిపోతుంది. స్ప్రెడ్డింగ్ అయినా కొంచెం మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దాన్ని బట్టి నేను యూజ్ చేసుకుంటాను. నేనైతే ఎక్కువ థిక్ గనాషే ప్రిపేర్ చేసి పెట్టుకొని వర్క్ని బట్టి దాన్ని అలా చేసుకుంటాను అనమాట. అది కొంచెం మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ గనాష్ దాన్ని ఏమంటారు, థిక్నెస్ ఎలా ఉంటే మనకి డ్రిప్పింగ్ కానీ స్ప్రెడింగ్ కానీ డిజైన్ కానీ వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఎంతమంది చెప్పినా సరే అది మన హ్యాండ్స్తో మనం చేస్తే కానీ తెలియదు అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే డ్రిప్పింగ్ నీట్గా వస్తుంది అని. లేకపోతే కొంత మరీ పలచగా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను డ్రిప్పింగ్ వేస్తే అది ఎక్కడ వరకు వేయాలనుకుంటున్నాను అక్కడ ఎక్కువ ఫోర్స్ ఇస్తాను. కొంచెం కింద వరకు రావాలంటే అక్కడ ఎక్కువ ఫోర్స్ ఇస్తాను. మిడిల్ వరకే అనుకోండి కొంచెం తక్కువ ఫోర్స్ ఇస్తాను. దాన్ని బట్టి ఒక దాకా వెళ్ళి ఆగిపోతుంది. అలా కాకుండా కొన్ని మనం మరీ కన్సిస్టెన్సీ అనేది మరీ పలచగా చేసుకున్నాం అనుకోండి, కింద వరకు స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు అంత బాగా చూడడానికి. అలాగే కొంచెం పైకి కొంచెం కిందకి ఇలా అప్ అండ్ డౌన్లా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ నేను N1 నోజులతో హాఫ్ వరకు రోజ్ హెడ్స్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి వైట్ కలర్వి ఫ్లవర్స్లా పెట్టాను కదా, అది వచ్చేసరికి 55026. ఇలాగా ఇదైతే నేను 1.5 kgలో చేశాను. వాళ్ళకి డిజైన్ సెండ్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. మామూలుగా 1 kgలో అలా అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఏదైనా సరే మనం ట్రై చేస్తే వచ్చేస్తుంది అన్నట్లుగా 1/2 kgలో కూడా నేను ఈ డిజైన్ అనేది ట్రై చేశాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పైన వాళ్ళ నేమ్ రాసేసి అలాగే బర్త్డే ట్యాగ్ పెట్టి ఒక బటర్ఫ్లై కూడా పెట్టాను.
అలాగే పైన అక్కడక్కడ 0 సైజ్ గోల్డెన్ బాల్స్, గోల్డెన్ ఫ్లేక్స్ కూడా యూస్ చేశాను. కేక్ డిజైన్ అయితే అలా ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాడికి ఫీవర్ మరీ ఎక్కువైపోయి ఇంకా నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇంకా తండ్రి కూతురు ఇద్దరు కలిసి వంట చేసుకుంటున్నారు. వీళ్ళు అంటే మా ఇంట్లో పెద్దగా ఇది కావాలి అది కావాలని ఏమీ ఉండదు. ఏది ఉంటే అది తినేసి అంటే అంత టేస్ట్ ఏమి కోరుకోమన్నమాట. ఎలా వచ్చినా సరే ఆ టైంకి కొంచెం ఏదైనా ఉంటే అది తిని సైలెంట్గా ఉండే టైపే మేమందరం కూడా. కాబట్టి ఇంక వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు. నాకు కూడా కొంచెం అలసిపోయినట్టుంది. ఏ రోజైతే ఆర్డర్ ఉంటుందో ఆ రోజు కొంచెం నాకు అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ తిరుగుతుంటాను, చాలా సామాను గ్రాబ్ అవుతాయి, అవన్నీ క్లీన్ చేసుకోవడం అప్పటికప్పుడు వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటాను, కొంచెం ఓపిక లేకపోయినా కానీ. ఎందుకంటే అవి బయట ఉన్నాయి అనుకోండి, క్రీమ్ అవి ఎట్లయినా మనం ఎంత క్లీన్గా చేసుకున్నా తగులుంటాయి. మనం అలాగే వదిలేస్తే మళ్ళీ అదంతా బాగోదు. అందుకని టిష్యూస్తో తుడుచుకొని యూస్ చేసిన కలర్స్ కానీ నోజల్స్ వేడి నీళ్ళల్లో వాష్ చేసుకొని అలాగా పెట్టేసుకొని కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుంది అనమాట నాకు కూడా. అందుకోసం వాళ్ళిద్దరు మేమిద్దరం చేస్తాం, వాడిని చూసుకో అనేసి నన్ను వదిలేశారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో